మళ్ళీ క్లియర్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ అటెండెన్స్ లేకపోతే మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలి. ఇది నాకు అసలు జస్ట్ అన్ఫేర్ లాగా అనిపించింది. మార్క్స్ లేకపోతే కదా ఫస్ట్ ఇయర్ చదవాలి అని నా 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 అంటే మై కామన్ సెన్స్ ఇస్ సేయింగ్ దట్ అనమాట. సో నాకు ఆ కాన్ఫ్లిక్ట్ నేను ఒకటే ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ మీ అని. అప్పుడు ఏం చేశారండి? అప్పుడు ఇంకా నేను చెప్పాను, నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్ కాదు, నాకు మార్క్స్ తక్కువ, ఇంటర్నల్స్ అన్నీ పాస్ అంటే వాళ్ళకి కావాల్సిన 75%, నాకు 85% వచ్చింది ఇంటర్నల్స్లో బాగానే ఉంది. ఇంకా మీకు ఫైనల్స్ ఎగ్జామ్స్లో రాలేదనుకోండి, ఐ విల్ స్టడీ ఫస్ట్ ఇయర్ అగైన్, నో ప్రాబ్లం. అటెండెన్స్ లేదని ఫస్ట్ ఇయర్ నేను ఎందుకు చదవాలి అని నేను అప్పుడు ఏమన్నారు వాళ్ళు? రూల్స్ అండి అంతే. స్పోర్ట్స్ వాళ్ళకి మళ్ళీ ఉంది అంటే దే ప్లే ఫర్ ది కాలేజ్, ది ప్లే ఫర్ ది ఇన్స్టిట్యూషన్. మీరు ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేసేది ఇన్స్టిట్యూషన్ కోసం కాదు అంటే ప్లే ఫర్ ద కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే దే ప్లే ఫర్ దెమ్సెల్వ్స్ కూడా అవ్వచ్చు. ఓకే, అంటే దే ప్లే ఫర్ ఇండివిజువల్ కూడా వాళ్ళు సక్సీడ్ అవ్వచ్చు. లైక్ చెస్ అనుకోండి, ఇవన్నీ ఇండివిజువల్ గేమ్, కాలేజ్ తరపున వెళ్ళొచ్చు, కాలేజ్ కాకుండా మామూలుగా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళందరికీ దే ఆర్ గివింగ్. అంటే ఇది స్పోర్ట్స్కి ఇచ్చిన రికగ్నిషన్ దీనికి లేదా అనేది ఒక ఆల్వేస్ నేను చేసేది యూస్ఫుల్ పని కదా, ఎందుకు ఇవ్వరు నాకు అటెండెన్స్? ఎవరికి యూస్ఫుల్ అంటారు అది? అంటే నేను చేసేది వేస్ట్. మీకు యూస్ఫుల్, అది కాలేజీకి కాదు. కాలేజీకే యూస్ఫుల్ అని అనుకుంటే అప్పుడు కష్టం కదండి. దట్ ఈస్ సెల్ఫిష్నెస్ కదా. మనం సాధించడానికి వెళ్తున్నప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా హెల్ప్ చేయాలి కదా, సపోర్ట్ చేయాలి నేను అనుకుంటున్నాను. అంటే మనం చేసేది యూజ్లెస్ పని అయితే కాదు కదా అని నా ఫీలింగ్. అంటే నేను ఇప్పుడు ఎగ్గొట్టే సినిమాలు చూడడానికి వెళ్ళట్లే, సినిమాలు చేయడానికి వెళ్తున్నా. కాలేజ్ ఎగ్గొట్టాను కానీ నేను మార్క్స్ తెచ్చుకున్నా కదా. అది అక్కడ మీ క్రైటీరియా ఉంది. నా ప్రాబ్లం ఏంటంటే మీకు మార్క్స్ తెచ్చుకోకుండా నన్ను పంపించొద్దు, కానీ మార్క్స్ తెచ్చుకోలేదనుకోండి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇన్ని సబ్జెక్ట్స్ పోయాయి అనుకోండి, యూ కెన్ స్టిల్ గో టు సెకండ్ ఇయర్, బట్ ఇట్ విల్ బి బ్యాక్లాగ్. ఆఫ్ కోర్స్ అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. అంటే హౌ కుడ్ యు కంటిన్యూ ఫర్దర్? సో ఐ డెంట్ కంటిన్యూ అండి. సో ఐ టోల్డ్ దెమ్ ఐ హ్యావ్ టు డిస్కంటిన్యూ. అంటే అప్పుడు హాఫ్ ద ఫీజ్ పే చేసేయమన్నారు 4 yearsకి. సో హాఫ్ ద ఫీజ్ పే చేసి వచ్చేసాను. దెన్ నౌ ఐ వాంటెడ్ టు స్టడీ. ఎలా చదువుకోవాలి ఇప్పుడు? సో అందరికీ అడిగాం, నేను రాలేను, అటెండెన్స్ ఉండదు, మార్క్స్ తెచ్చుకుంటాను, ఒకవేళ మార్క్స్ రాకపోతే ఐ విల్ స్టడీ అగైన్, నాకు ఇస్తారా అందరినీ అడిగాము. మామూలు BA డిగ్రీ కూడా ఒప్పుకోలేదు. అంటే BA నార్మల్ చాలా తక్కువదని కాదు, వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ దానికి కాంపిటీషన్ లేదు కదా. అది ఆర్ట్స్ గ్రూప్కి కాంపిటీషన్ అంటే అందరూ నేను చేయాలి అని ఒక రేస్ అయితే లేదు కదా. దానికి కూడా యాక్చువల్గా దాన్ని దుప్పటి గ్రూప్ అంటారు. అంటే దుప్పటి కప్పుకొని చదువుకోవచ్చని. అదే అంటే ఏమో మరి అది కూడా కష్టమేమో, బట్ కానీ దానికి కాంపిటీషన్ లేదు అని నా ఉద్దేశంలో, దాన్ని తక్కువ చేయటం లేదు. సో దానికి కూడా వాళ్ళు ఇవ్వనన్నారు. సో అయితే అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియక ఇగ్నోలో BCA అండ్ MCA చేసి, సో నా MCA కూడా అయిపోయింది, నా పెళ్ళికి ఫిక్స్ అయింది, నేను నా లాస్ట్ ఫిల్మ్ కూడా అప్లై చేశాను, 2006లో పెళ్లి చేసుకున్నాను. ఇవన్నీ ఒకటేసారి అయ్యాయి. బ్రహ్మాండం, అన్ని ఒకేసారి విన్ మీద విన్. యా. కానీ సౌందర్య గారు పోయిన తర్వాత మీరు ఆ ప్లేస్కి వెళ్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారండి. అవునండి. బట్ యు ఆర్ నాట్ అవైలబుల్. యా, మేబీ అది నేను రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ తెలీదు. లైఫ్లో రైట్ డెసిషన్ అనుకుంటున్నాను, కెరియర్లో రాంగ్ అయ్యి ఉండొచ్చు. అంటే మీరు అరే ఇది నేను సాధించలేకపోయినా సినిమా ఇండస్ట్రీలో అనే అసంతృప్తి ఏం లేదు మీలో? ఉంటుందండి. అంటే మనకి ఎందుకంటే ఉంటుంది ఎవరికైనా. అంటే మనము ఇప్పుడు అది కాదు, ఇప్పుడు నేను నా సంగతి అని పక్కన పెడితే, ఇప్పుడు మనం ఆర్టిస్ట్ ఇంతవరకు అచీవ్ చేసాము, ఇక్కడ నుంచి అరే ఇంకా ఇక్కడికి వెళ్ళాలి కదా, మనం ఇక్కడ ఆగిపోయాం ఏంటని నన్ను అనే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అక్కడికి కదా వెళ్ళాలి మనం, అది వెళ్ళలేకపోయాము. ఇక్కడి నుంచి ఎక్కడికి అంతకన్నా ఎక్కువ వెళ్ళిపోయారు US. అంటే ఆ రకంగా వెళ్ళాను ఎక్కడికో, కానీ మన కెరియర్లో పైకి వెళ్ళలేదు. కరెక్ట్. అంటే మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎటువంటి క్యారెక్టర్స్, అంటే మీకంటూ ఒక ఫిక్స్డ్ ఇది ఉన్నదండి,
అంటే ఒక ఫిక్స్డ్ ఐడెంటిటీ ఉంది లయ అంటే. ఇప్పుడు సౌందర్య గారు బతుకున్నా ఆవిడకి వచ్చే క్యారెక్టర్లన్నీ కూడా అలాగే ఒక డిగ్నిఫైడ్ గా సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఓరియంటేషన్ ఇలాంటి క్యారెక్టర్లు చేసి ఉండేవారు. ఇప్పుడు మీరు అదే క్యారెక్టర్లా, లేకపోతే మీకేమైనా స్పెసిఫిక్ గా ఇలాంటి క్యారెక్టర్లు నేను చెయ్యాలి అని ఏదైనా స్పెసిఫికేషన్ ఉందా మైండ్ లో? లేదండి, అలా అది మెయింటైన్ చేస్తూ ఆ డిగ్నిఫైడ్ లుక్, ఆ డిగ్నిటీ అన్ని మెయింటైన్ చేస్తూ అండ్ గర్ల్ నెక్స్ట్ డోర్ కూడా మెయింటైన్ చేస్తూ, బికాస్ అది ఎవ్రీబడి ఫీల్స్ నేను లైక్ అంటే మన అమ్మాయి అనే ఫీలింగ్తో పాటు నాకు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కూడా చేయాలని, అంటే విజయశాంతి గారు లాగా, లైక్ సో మెనీ థింగ్స్. అంటే ఆవిడ అంటే నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్ అని కాదు, ఆవిడ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేసినవి ఉన్నాయి. సో అలాంటి విమెన్ ఓరియంటెడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్, అలాగే మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఉండే ఒక ఇది ఇప్పుడు అంటే యంగ్ కిడ్సే ఫేస్ చేయరు, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ దట్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కూడా గో త్రూ. అలాంటివి ఏమన్నా కూడా ఒకలాంటి వెబ్ సిరీస్లు కానీ లేకపోతే ఓటీటీలో వచ్చే ఫిల్మ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా చాలా బాగుంటాయి. అలాంటివి కూడా చేయడానికి నాకు స్కోప్ ఉంటున్నా నేను ఫీల్ అవుతున్నా. బట్ అది ఎలా వస్తాయో, అలా ఎవరు రాస్తే దాన్ని బట్టి. కరెక్ట్, మీరు బాగానే ల్యాండ్ అయ్యారు పాయింట్ మీద. మిడిల్ గా ఒక యంగ్స్టర్స్ అనే కాదు, లేదా ఓల్డ్ అనే కాదు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిడిల్ ఏజ్డ్ ఉమెన్ కి ఉమెన్ ఇష్యూస్ మీద గట్ట ఎవరైనా ఇఫ్ సంబడి కెన్ రియల్లీ ఎక్స్పెరిమెంట్, యు విల్ బి ఏ రైట్ చాయిస్. అవునండి, అవును. అండ్ ఆల్సో అదేంటంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఉంటూ యంగ్స్టర్స్ తో పాటు మిడిల్ ఏజ్ వాళ్ళు అంటే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కదా, దీంతోనే ఉంటారు. సో ఇలా దీని అరౌండ్ లోనే అది టచ్ చేసే పాయింట్ అవ్వచ్చు. ఆ టచ్ చేసినప్పుడు ఐ మే బి an ఆప్షన్. లై గుర్తు రావాలి. అవునవును అని నేను ఫీల్ అవుతున్నానండి. వెరీ నైస్, మంచి ఆలోచనలో ఉన్నారంటే విజయశాంతి గారి లాగా. అంటే ఆవిడ అన్ని యాక్షన్ అసలు మామూలు కాదు. శ్రీరాములమ్మ గాని, కర్తవ్యం గాని, పోలీసు లాకప్ గాని, అవును, అండ్ ప్రతిఘటన ఇంకా అసలు హిస్టరీ. అవును, అంటే కొంచెం అలాంటి రివల్యూషనరీ అలాంటి కొంచెం అది చేయాలని ఉంది. బట్ అది ఇప్పుడు మనకి ఎంతవరకు అంటే మీకు మొదటి నుంచి ఉండేదే ఈ రెవల్యూషనరీ థాట్ పెళ్ళయ్యకి వచ్చిందండి? ఆడవాళ్ళకి రెవల్యూషన్ లేకపోతే కుదరదు, పెళ్ళయ్యకి అసలు నాకు పెళ్ళయ్యాక నాకు చక్కగా నేను యాక్చువల్లీ ఫ్రీడమ్ నేను ఇంకా ఎంజాయ్ చేస్తున్నది. మా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు పాపం ఫ్రీడమ్ ఇవ్వలేదని కాదు, మన సినిమా ఫీల్డ్ లో ఉన్నాను అనేసి కొంచెం రిస్ట్రిక్ట్. మామూలుగా ఉన్నప్పుడు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు, కొంచెం సినిమా ఫీల్డ్ వచ్చేసరికి భయం. ఇలా ఈ ఒక చేత్తో వెళ్ళు అనేవాళ్ళు, ఇట్స్ నుంచి లాగుతూ ఉండేవాళ్ళు వెనక్కి, డోంట్ గో అన్నట్టు. అంటే సినిమాలు అని కాదు, అంటే ఎక్కడికైనా ఇప్పుడు ఎవరైనా పిలిచారనుకోండి ఫంక్షన్కో లేకపోతే ఈవెంట్స్కో వెళ్తాము, వెళ్ళిన తర్వాత ఇలా వెళ్తాము, ఇక్కడ నుంచి వచ్చేయి తర్వాత టైం అయిపోయింది అంతసేపు ఎందుకు ఇది అది అంటే టు బి కేర్ఫుల్. ఈ పార్టీలకి వాటికి అలాంటి వాటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా మీరు? ఫ్రెండ్స్ మాత్రం ఎవరున్నారు మీకు ఇండస్ట్రీ? లేదండి, అంటే ఫ్రెండ్స్ గా లేరండి. కానీ ఐ థింక్ నేను ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు మీరు ఒకలాగా ఒక స్పెషల్ ఎఫెక్షన్తో మీరు మాతో మాట్లాడారు. అలాంటివి అయితే అందరి దగ్గర సంపాదించుకున్నాను. నేను ప్రతిరోజు కూర్చుని ఫోన్లో మాట్లాడేసేసి కలిసేసి కలిసానండి. ప్రశాంత్ కుటీర్లోనే ఉండేవాళ్ళు, నేను కూడా అక్కడే ఉన్నారు. ఎంత టాప్ ర్యాంక్ స్టార్ అయినప్పటికీ కూడా షీ ఆల్వేస్ స్టేడ్ ఇన్ ప్రశాంత్ కుటీర్. నేను కూడా అక్కడే ఉండేదాన్ని. సో రోజు చూసేవాళ్ళం, కింద గార్డెన్ లో మాట్లాడేవాళ్ళం, సో మీట్ అయ్యేవాళ్ళం. సో ఆవిడ అలా సింపుల్గా ఉన్నారు. సో అది కూడా నేర్చుకున్నా. అంటే ఇలా అన్నీ చెప్పాను కదా, లెర్నింగ్ నాకు చాలా ఉంది. సో నేను ఇలాంటి మంచి క్వాలిటీస్ అందరి దగ్గర నుంచి ఇప్పుడు నాకంటే యంగ్స్టర్స్లో ఉన్నా కూడా నేర్చుకుంటాను. సో ఇప్పుడు మీరు మ్యారేజ్ అయిన తర్వాత రిస్ట్రిక్షన్ పోయింది, సినిమాలు కూడా చేయట్లేదు కదా ఇప్పుడు దాని ప్రకారం. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళకి ఏదో అంటారు చూడండి, మన వాళ్ళు ఒక అయ్య చేతిలో పెట్టేసి ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారండి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అప్పుడు. కానీ ఏంటంటే నాకు అప్పుడు ఫ్రీడమ్ వచ్చింది. అప్పుడు ఓకే, నేను ఇప్పుడు వెళ్ళొచ్చు, గ్రోసరీస్ తెచ్చుకోవచ్చు, అంటే స్మాల్ థింగ్స్ ఏముంటాయి లేండి లైఫ్లో, ఏముంటాయి. ఫ్రీడమ్ అంటే పెద్ద ఏముంటుంది. ఎవ్రీ వీకెండ్ ఒకసారి మా ఫ్రెండ్స్తో డిన్నర్కి వెళ్తాము,
అమెరికాలో చాలా ఫ్లాట్ లైఫ్ అంటే ఉంటుంది, ఫ్లాట్. ఎందుకంటే నేను వర్క్ చేస్తాను, ఇంట్లోంచే వర్క్ చేస్తాను. పోనీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తే ఎక్సైటింగ్గా అందరినీ మీట్ అవ్వచ్చు, ఎవరిని మీట్ అవ్వ, నేను ఇంట్లోనే ఉంటాను. సో మీట్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఏమైనా ఫంక్షన్స్కి పిలిస్తే, లేకపోతే వీకెండ్స్లో ఫంక్షన్స్, బర్త్డే పార్టీలు ఇలా ఏమైనా ఉంటే తప్పకుండా అటెండ్ అవుతాం. బికాజ్ అందరూ అక్కడ కలుస్తాము, అందరితో ఒకసారి ఇట్ విల్ బి గుడ్ టైం అనేసి అది మాత్రం మీట్ అవుతాం. కానీ ఇప్పుడు మీలాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయి అంటే సినిమాల్లోకి వచ్చిన గిరిగీసుకుని ఆ బౌండరీలోనే ఉండి సినిమా నుంచి మా ఆఫ్ త్రూలోనే మ్యారేజ్ చేసుకెళ్ళిపోయి ఒక ట్రెడిషనల్ బ్లెండ్లో మళ్ళీ అంతా ఒక 10 years అక్కడ అంతా ఫ్యామిలీ లైఫ్, పిల్లలు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా నా పిల్లల్ని ఎలా చేయాలి ఏంటి అని. బట్ మీకు ఈ రోజున్న ప్రజెంట్ అమ్మాయిల తాలూకా కల్చర్ కానీ ఈ ఫాస్ట్ స్పీడ్, మీరే అన్నారు ఇందాక పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదు, వద్దంటున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు చక్కగా అమ్మ నాన్న చెప్పినట్టుగా. అవునండి, అంటే వాళ్ళు ఫస్ట్ చూసి ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూస్తే మీకు ఎలా అనిపిస్తుందండి? ఇండియన్ గర్ల్స్ పూర్తిగా చేంజ్ అయిపోయారు. అవునండి, చేంజ్ అయ్యారు ఒక రకంగా. ఫర్ సమ్ రీజన్స్ ఇట్స్ గుడ్. అంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం కానివ్వండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ కోసం కానివ్వండి, వాళ్ళు అంటే డిపెండెన్సీ లేకుండా సంథింగ్ హ్యాపెన్స్ టు ద ఫ్యామిలీ, వాళ్ళు కూడా రన్ చేయగలరు. అంటే సడన్లీ అంటే ఇప్పుడు ఇదివరకు హస్బెండ్ పోతే ఏం చేయాలి, వైఫ్ అలా ఉండకుండా వాళ్ళు కూడా ఈ రకంగా ఇట్ ఇస్ గుడ్. కానీ ఒక రకంగా ఏంటంటే అది అక్కడి వరకు అయితే బాగానే ఉంటుంది. దాన్ని తీసుకుని ఓవర్ డామినెన్స్ కానీ, లేకపోతే నేను చెప్పేదే వినాలి, నేను ఎక్కువ సంపాదిస్తున్నాను కాబట్టి నువ్వు విను, ఇలాంటి ఇష్యూల్లోకి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. దానివల్లే కదా ఇప్పుడు ఈ డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి అని విశ్లేషకులు అందరూ చెప్తున్నారు. అంటే ఆల్సో అది వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా అండి. అండ్ ఆల్సో ఏంటంటే ఒక ఫ్రీడమ్ కూడా పేరెంట్స్ ఇచ్చారు, నువ్వు ఏదైనా ఉంటే నువ్వు వాయిస్ అవుట్ చేయొచ్చు అనేది. ఆ వాయిస్ అవుట్, ఆ ఫ్రీడమ్ని నేను అనుకోవడం అది కొంచెం ఎక్కువ మిస్యూజ్ అవుతుందేమో నేను ఫీల్ అవుతున్నాను. అంటే కొంచెం అంటే ఎక్కువ మిస్యూజ్ చేయకుండా ఐ థింక్ ఎక్కడ అవసరమో అక్కడ వీ హ్యావ్ టు రేజ్ అవర్ వాయిస్. ప్రతిదానికి అంటే కష్టం, మనకి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడు రైజ్ చేయొచ్చు వాయిస్. కాకపోతే ఎవ్రీథింగ్ నా కంట్రోల్లోనే ఉండాలి అనుకునే లెవెల్ వరకు వెళ్ళిపోకూడదు. కొన్నిసార్లు అది డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ అండి. అయితే డజంట్ మీన్ ఇండివిజువల్, అది వాళ్ళ సరౌండింగ్స్ బట్టి, వాళ్ళ బ్రాటప్ బట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ బట్టి ఇవన్నీ మారుతున్నాయి. సో కొంతమంది ఇంకా దే ఆర్ నైస్, వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు అన్నీ చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. మేము కూడా వర్కింగ్ కదా మా అక్కడ. బట్ కానీ మేము అలా లేము. అంటే మా బ్రాటప్ ఇస్ డిఫరెంట్. మాకు అసలు దెర్ వాజ్ నో ఆప్షన్, గోయింగ్ అవుట్ అనేది ఆప్షన్ కాదు. అమెరికా సంబంధాలు కూడా ఇవాళ రేపు భయపడుతున్నారు కదా లై గారు, ఎందుకంటే వాళ్ళ మగాళ్ళు అక్కడ మగపిల్లలు ఎలా ఉంటారో ఆ డిఫరెంట్ కల్చర్ కి ఎక్స్పోజ్ అయి ఉన్నారు. ఇక్కడ అందరూ ఆడపిల్లలు మన ఇండియన్ సొసైటీలో ఉన్నారు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్, ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ పీపుల్ హావ్ సెటిల్డ్ మీలాగా, కానీ బట్ స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అఫ్రైడ్. అవునండి, అటు నుంచి అఫ్రైడ్ కూడా ఉంది. మళ్ళీ ఎలాగా అటు కూడా భయపడుతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెరిగిన అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిల్ని చేసుకోవాలంటే భయపడుతున్నారు. అమ్మో వీళ్ళు టార్చర్ పెడతారేమో, అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే వంట చేస్తారు, కుకింగ్ చేస్తారు, అది క్లీనింగ్ చేస్తారు, గిన్నెలన్నీతో వాళ్ళు ఏం చేయరు, మీకే చేస్తారేమో అక్కడ. ఏదండి అమెరికాలో అయితే హస్బెండ్స్ కూడా అంటే వాళ్ళు అన్ని ఇద్దరు షేర్ చేసుకోవాలండి, తప్పదు. మీరు చేసుకుంటున్నారా? అయ్యో చేస్తారండి అన్ని. అంటే వంట నేనుంటే పెద్ద చేయరు, బట్ కానీ బిహైండ్ ఉండి సామాన్లు తేవాలి, సడన్ గా అయిపోతూ ఉంటాయి, తేవడం కానివ్వండి, లేకపోతే ఉండరు అండి. వారానికి ఒకసారి, లేకపోతే అవసరం ఉన్నప్పుడు అంటే లేదు చేస్తారు. కానీ వాళ్ళు వస్తే మాకు టెన్షన్, ఫస్ట్ మేము సగం చేసుకోవాలి, మేము సగం చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి చేస్తారు. లేకపోతే ఇలా అన్ని పడేసి ఉన్నాయి అనుకోండి, ఇది ఎక్కడ పెట్టాలో వాళ్ళకి తెలియదు, సో ఇక్కడే ఉంటాయి అవి. సో మేము సగం
ఆర్గనైజ్ చేసి పెడితే వాళ్ళు పైన వచ్చి చేసిస్తారు అని అవి చేశాక అది కూడా చేసేసుకోవచ్చు యాక్చువల్లీ. అందుకని నాకు పెద్ద నాకు మెయిడ్ పెద్ద నాకు హెల్పర్ పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకంటే సగం నేనే చేస్తాను, ఇంకా సగం ఏముంది అది కూడా నేనే చేసేస్తాను ఇంకో రోజు, అంతే కదా అనుకుని నేను పెట్టుకోను మామూలుగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.